వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వేణుబాక విజయసాయిరెడ్డి రంగప్రవేశంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఉదయగిరి నియోజకవర్గం జల్లంగి మండలం జమ్మలపల్లి గ్రామ సమీపంలోని కళ్యాణ మండపంలో ఈ పార్టీ మండల కన్వీనర్ పాల్వల్లి మాల్కొండారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన తనయుడు మేకపాటి అభినవ్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అందరూ సహకరించాలంటూ కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాష్ట్రంలో 85% ప్రజలకు మేలు చేశామని, 175కు 175 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కోరారు. మండల కన్వీనర్ మాల్కొండారెడ్డితో పాటు జెడ్పీటీసీ శివలీలమ్మ, సొసైటీ చైర్మన్ రవిరెడ్డి, సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ, నాయకులు ఎస్వి శేషారెడ్డి, రావిప్రసాద్ నాయుడు, గుర్రం జగ్గయ్య నాయుడు, గండు కృష్ణారెడ్డి, గండు వెంకారెడ్డి, గుమ్మడి రమేష్, బురి శ్రీవేణి, రామిరెడ్డి, దండ పవన్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ గారికి స్వాగతం చెబుతున్నాం. మరి మీరు దాన్ని తీసుకొచ్చినట్లయితే తప్పకుండా నేను ఒక్కటే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తిని కాదు. నేను అన్నగారు చిత్తశుద్ధిలో మనసు పెట్టి ఎటువంటి ప్రయత్న లోపం లేకుండా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ పరిష్కరిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏమని విమర్శిస్తున్నాయి? సాయిరెడ్డి ఈరోజు ఉన్నాడు, ఎలక్షన్ అయిన తర్వాత కనబడ్డు అన్నటువంటి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను ఎన్ఆర్ఐ కాదు, అన్న ఎన్ఆర్ఐ కాదు, నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్. తెలుగుదేశం పార్టీ విమర్శించేటటువంటి వ్యక్తులు కొంచెం మైండ్ అప్లై చేయాలి. ఎక్కడో దేశంలోనూ నివసించేటటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత కాకర్లో సురేష్ వెళ్ళిపోతాడా అమెరికాకో, లండన్కో, లేకపోతే ఇతర దేశాలకో, సాయిరెడ్డి అన్న రాజగోపాల్ అన్న వెళ్ళిపోతారా? మీరే అర్థం చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నాకేం వ్యాపారాలు లేవు, 365 రోజులు రాజకీయాలే. నేను నెల్లూరులో ఉన్నా, నెల్లూరులో కానీ లేకుంటే సీఎం గారి దగ్గర ఉంటా, సీఎం గారి దగ్గర కానీ లేకుంటే ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటా, అంతేగాని వేరే ఎక్కడ ఏం లేదు. ఎల్లప్పుడూ కూడా నేను కానీ అన్న రాజగోపాల్ గారి ఇద్దరు కూడా తప్పకుండా 365 రోజులు మీ యొక్క ప్రజాసేవలోనే ఉంటామని సభాముఖంగా విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మనం సీఎం గారు ఎక్కడ ఉంటారో అక్కడ ఉన్నప్పుడు కానీ ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ నాకు నెల్లూరులో ఉన్నటువంటి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో కానీ టెలిఫోన్ లో కానీ మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఆర్ఐ, ఇంకొక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విదేశాల్లో వ్యాపారం చేసుకుంటా ఉంటారు. వ్యాపారవేత్త, చాలా చాలా పెద్ద వ్యాపారవేత్త, బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి, ఇండోనేషియాలో వ్యాపారాలు ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల కాలంలో ఎన్ని రోజులు మీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇండియాలో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు అన్నటువంటి స్టాటిస్టిక్స్ బయటికి మీకే అర్థమవుతా ఉంది. వీళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ
పార్టీ అభ్యర్థులుగానే మనం ఎన్నుకుంటే వీళ్ళు నిజంగా ప్రజల్లో ఉంటారా, ప్రజలు సేవ చేస్తారా, లేకుంటే విదేశాల్లో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారా, వాళ్ళ యొక్క పదవిని ఉపయోగించుకుని అన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మనకు ఇటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు చరిత్రలో లేదు. అది మేము ప్రతి ఒక్కరు గమనించండి. మళ్ళా మనకు రేపు వచ్చే నెలలో వచ్చే ఎలక్షన్లో మనం ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపించాలి ఖచ్చితంగా. అదే కాకుండా మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో అప్పుడప్పుడు అక్కడక్కడ నాకు ఒక చిన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే ఏ ఊరికి సంబంధించి ఆ ఊరిలోని అతను